హలో ఎవ్రీవన్, ఇప్పుడు మనం చూడబోయేది జీడిపి గురించి. రీసెంట్గా న్యూస్ పేపర్స్లో మనం మ్యాక్సిమం జీడిపి గురించి ఎక్కువ చూస్తున్నాం. అంటే ఇప్పుడు లాక్డౌన్ వల్ల స్లో డౌన్ అయింది కదా జీడిపి, దాని గురించి మనం ఎక్కువ వింటున్నాం. అదేంటో చూద్దాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి. అంటే ఏంటి అంటే టోటల్ మానిటరీ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ పీరియడ్. అంటే ఒక సంవత్సర కాలంలో లేదా కొంత సమయంలో, మ్యాక్సిమం ఒక సంవత్సరం అనుకోండి, ఆ సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల యొక్క మొత్తం విలువని మనం జీడిపి అంటాం. అయితే ఇది ఎవరు చేస్తారు అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు చేయడం జరుగుతుంది. ఈ మొత్తాన్ని కూడా చెప్పడం ఎవరు చెప్తున్నారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు చెప్తారు. దీనికి ఏ రేట్స్ తీసుకొని చెప్తారు అంటే 2011-12 అప్పుడున్నటువంటి మార్కెట్ రేట్స్ తీసుకొని వాటితో ఇప్పుడు ప్రజెంట్ రేట్స్ని కంపేర్ చేసుకుంటూ చెప్పడం జరుగుతుంది. బేస్ ఇయర్ మాత్రం 2011-12, అంతకంటే ముందు 2004-05 మాత్రం తీసుకునేవాళ్ళు. తర్వాత 2011-12 అయింది. తర్వాత ఇది ఎలా గణిస్తారు జీడిపి అంటే 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి అవుట్పుట్ మెథడాలజీ ఆర్ ప్రొడక్షన్ మెథడ్. ఓకే, రెండవది ఏంటి అంటే ఇన్కమ్ మెథడ్. మూడోది ఏంటి అంటే ఎక్స్పెండిచర్ మెథడ్. ఇప్పుడు అవుట్పుట్ మెథడ్ ఆర్ ప్రొడక్షన్ మెథడ్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే అవుట్పుట్ ఆర్ అవుట్కమ్ మెథడాలజీ అని కూడా అంటారు, లేదా ప్రొడక్షన్ మెథడాలజీ అంటారు. ఇక్కడ ఏం చేస్తారంటే ఉత్పత్తి అయినటువంటి వస్తువులు కానీ సేవలు కానీ, సేవల ద్వారా వచ్చినటువంటి డబ్బులు లేదా ఉత్పత్తి అయిన వస్తువుల ద్వారా వచ్చినటువంటి డబ్బుల మొత్తాన్ని లెక్కకు తీసుకొని చెప్పేది ప్రొడక్షన్ మెథడ్. నెక్స్ట్ ఇన్కమ్ మెథడ్ అంటే ఏంటి? ఇన్కమ్ మెథడ్లో ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ లేదా ఒక ఫ్యాక్టరీ కనుక పరిశ్రమ కనుక నెలకొల్పితే దానికి పెట్టుబడిదారుడు ఏం చేస్తాడు? పెట్టుబడి పెడతాడు. దాని నుంచి వచ్చే ఆదాయం అతనికి వస్తుంది, లాభం వస్తుంది. సో ఇప్పుడు ఆ లాభం ఆదాయాన్ని తీసుకొని అందులో పనిచేసే శ్రామికుల యొక్క ఆదాయాన్ని తీసుకొని ఆ దేశంలో మొత్తం ఉన్న పరిశ్రమల యొక్క ఆదాయాలను లెక్కలోకి తీసుకొని పరిగణించబడితే గణాంకాలను లెక్కిస్తే దాన్ని ఏమంటారు? మనకు ఇన్కమ్ మెథడ్ అంటారు. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఏంటి అంటే వస్తువుల సేవల, మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ వస్తువులను వినియోగించుకుంటున్నారు, సేవలను వినియోగించుకుంటున్నారు, అంటే దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటున్నారు. వస్తువుల వినిమయం పైన, సేవల వినిమయం పైన ఎంత ఖర్చు చేస్తామో ఆ మొత్తాన్ని లెక్కగట్టేది ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పెండిచర్ మెథడ్ అంటారు. ఓకే, సో ఇది 3 రకాల మెథడ్స్. తర్వాత మనకు ఇప్పుడు రీసెంట్గా న్యూస్ పేపర్స్లో ఎక్కువ కనబడుతున్నాయి ఏంటి అంటే కొన్ని వర్డ్స్ కనబడుతున్నాయి, మనం వింటా ఉన్నాం. అవి ఏంటి అంటే ఒకటి కాంట్రాక్షన్, రెండోది కౌంటర్ అండ్ ప్రో సైకిల్, మూడవది విషియస్ అండ్ వర్చుయస్ సైకిల్. ఇవి 3 రకాలు కనబడుతున్నాయి. అసలు ఫస్ట్ కాంట్రాక్షన్ అంటే ఏంటి అంటే మీరు కనుక రీసెంట్గా న్యూస్ పేపర్స్లో కనుక తీసుకుంటే కొన్ని పారామీటర్స్ తీసుకోవడం జరిగింది. జీడిపిలోకి అన్ని వస్తువులు అన్ని లెక్కలోకి తీసుకోరు, ఉన్నాయి కదా అని చెప్పేసి. సో ఇక్కడ మనకు ఇప్పుడు సపోజు ఇండియాలో మనం జీడిపి ఎక్కువ లెక్క కట్టేది 2 మెథడ్. ఒకటి అవుట్పుట్ మెథడ్ ఆర్ ప్రొడక్షన్ మెథడ్, నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్పెండిచర్ మెథడ్. ఇవి 2 మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. ఈ ఎక్స్పెండిచర్ మెథడ్లో మనం ఏం చూస్తామంటే మ్యాక్సిమం ఒకటి ఇండివిజువల్, అంటే ప్రతి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్జ్యూమ్ చేసే అటువంటి వస్తువులు, వాటి ఖర్చు, లేదా ఎక్స్పెండిచర్ బై ప్రైవేట్ బిజినెస్ వాళ్ళు పెట్టేటువంటి ఎక్స్పెండిచర్, లేదా గవర్నమెంట్ పెట్టేటువంటి ఎక్స్పెండిచర్, లేదా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పెట్టేటువంటి వాటి ద్వారా నికర డిమాండ్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చేటువంటి లెక్కలు అన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఎక్స్పెండిచర్ మెథడ్లో. ఓకే, అయితే ఇక్కడ మనకు చూస్తే కాంట్రాక్షన్ అంటే ఏంటి అంటే జీడిపి గ్రోత్ మనకి ఇప్పుడు కరెంట్ ఫిజికల్ ఇయర్ 2021కి -21%గా రికార్డ్ అయింది అప్రాక్సిమేట్లీ. ఓకే, -21% జీడిపి గ్రోత్ ఉంది. ఇది దేనితో కంపేర్ చేస్తే ఇది కంపేర్ విత్ లాస్ట్ ఫిజికల్ క్వార్టర్. ఓకే, సో ఇక్కడ మన క్వార్టర్ అంటే ఏంటి?
3 మంత్స్కి మనం తీసుకోవడం జరుగుతుంది. 12 నెలలు కదా, 12 నెలలు అంటే 3 × 4 12. సో మొత్తం 3 నెలలకు ఒక క్వార్టర్గా తీసుకుంటే ఈ క్వార్టర్లో మనకి జీడిపి గ్రోత్ ఎంత వచ్చింది? -21% వచ్చింది. ప్లస్ కాదు, మైనస్. అంటే లాస్ట్ ఇయర్ ఇదే సంవత్సరం 2019-20కి ఇదే క్వార్టర్లో, అంటే సపోజ్ జనవరి టు మార్చ్ అనుకోండి, అప్పుడు 100 రూపాయలు కనుక సంపాదిస్తే ఇప్పుడు అది ఎంత అయింది? -21% అయింది. అంటే ఇంకా పెరగలేదు, అంటే 100 రూపాయల కంటే ఎక్కువ సంపాదించలేదు. అంటే మొత్తం ఉత్పత్తి అనేది ఎక్కువ రాలేదు, దాని విలువ ఏమైంది? తగ్గిపోయింది. -21% తగ్గిపోయింది. క్లియరా? సో ఇది ఈ సంవత్సరం ఈ క్వార్టర్లో జరిగిందనమాట. మనం ఎప్పుడైనా తీసుకోవాల్సింది లాస్ట్ ఫిజికల్ సేమ్ క్వార్టర్లో తీసుకోవాలి. దీంతో కంపేర్ చేసి చూడాలన్నమాట. దాంతో కంపేర్ చేసి చూస్తే -21% వచ్చింది. ఇది తగ్గిపోయింది జీడిపి. తర్వాత ఈ మనకు యాజ్ పర్ ప్రొడక్షన్ ఆర్ అవుట్పుట్ మెథడాలజీ ప్రకారం మనకి ఏమొచ్చింది? ఫస్ట్ మెథడ్ ప్రొడక్షన్ ఆర్ అవుట్పుట్ మెథడాలజీ ప్రకారం ఓన్లీ అగ్రికల్చర్, వ్యవసాయ రంగం మాత్రమే ప్రాఫిట్లో లేదా పాజిటివ్ గ్రోత్ ఉంది. ఓకే, మిగతావన్నీ కూడా ఏమైనాయి? నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళిపోయినాయి. ఓకే, యాజ్ పర్ ఎక్స్పెండిచర్ మెథడాలజీ కనుక తీసుకుంటే దీని ప్రకారం లేటెస్ట్ సర్వే ఏం చెప్తుంది అంటే ఎక్స్పెండిచర్ బై గవర్నమెంట్ ఒకటి పాజిటివ్ ఉంది. ఎక్స్పెండిచర్ బై గవర్నమెంట్ పాజిటివ్ ఉంది. మిగతాది నెట్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ద్వారా వచ్చినటువంటి నికర ఆదాయం ఏదైతే ఉందో అది ఒకటి పాజిటివ్ ఉంది. మిగతా అన్ని కూడా నెగిటివ్లో ఉన్నాయి, మైనస్లోకి వెళ్ళిపోయింది. బట్ ఈ ఎక్స్పెండిచర్ బై గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ రీసెంట్గా మనం న్యూస్లో కనుక చూస్తే ఒకటి కాంట్రాక్షన్ అని కనబడుతుంది. కాంట్రాక్షన్ అంటే ఏంటి? కాంట్రాక్షన్ అంటే ఇప్పుడు సపోజ్ ఎకానమీలో కనుక మైనస్ గ్రోత్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదేంటిది? ఎకానమీలో ఏమైపోయింది? జీడిపి గ్రోత్ తగ్గింది. ఈ తగ్గిన దాన్ని ఏమంటున్నాం మనం? కాంట్రాక్షన్ ఇన్ ద ఎకానమీ అంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ కౌంటర్ అండ్ ప్రో సైకిల్ అని ఉంది. అంటే దీనికి ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, మనకి ఏదైనా ఒక బిజినెస్ సైకిల్ కనుక తీసుకుంటే బిజినెస్ సైకిల్లో 4 పేజెస్ ఉంటాయి, అంటే 4 దశలు ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, ఇట్లా 4 దశలు ఉన్నాయి. ఈ 4 దశల్లో ఈ ఫస్ట్ రెడ్ మార్క్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటున్నాం? బూమ్ అంటున్నాం. బూమ్, ఈ పోర్షన్ వరకు బూమ్. తర్వాత ఈ ఎల్లో పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటున్నాం? డిప్రెషన్ లేదా స్లో డౌన్ అంటున్నాం. తర్వాత స్లో డౌన్ తర్వాత అది ఏమవుతుంది? ఈ బ్లూ కలర్ కనుక తీసుకుంటే ఇది రిసెషన్ అంటున్నాం. రిసెషన్. మళ్ళీ తర్వాత ఏమవుతుంది అంటే ఈ పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని రికవరీ అంటున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా మనకి? ఈ ఫస్ట్ పోర్షన్ అంతా బూమ్, తర్వాత స్లో డౌన్, తర్వాత రిసెషన్, తర్వాత రికవరీ. ఈ 4 దశలు ఉన్నాయి. ఈ బూమ్లో ఎకానమీ ఎప్పుడైనా పాజిటివ్లో వెళ్ళిపోతుంది, లాభాల్లో ఉంటుంది. తర్వాత స్లో డౌన్లో ఏమవుతుంది? మైనస్లోకి ఎంటర్ అవుతుంది లేదా తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఏంటి స్లో డౌన్ అంటే? ఇప్పుడు సపోజ్ జీడిపి గ్రోత్ 6% ఉంది, తర్వాత అది ఏమవుతుంది? 5.4% అయింది. తర్వాత ఏమవుతుంది? 5.1% అయింది. తర్వాత 4.5% అయింది. సో ఇలా తగ్గిపోతుంది. దీన్ని స్లో డౌన్ అంటున్నాం. తర్వాత ఇది రిసెషన్లోకి వెళ్ళిపోతుంది. రిసెషన్ అంటే ఏంటి? ప్రీవియస్ 3 కాన్సిక్యూటివ్ ఏదైతే ఉందో, లేదా 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్. రిసెషన్ అంటే ఏంటి? రిసెషన్ అంటే 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్ కనుక తీసుకుంటే అంటే లాస్ట్ 6 నెలలు, 3 నెలలకు ఒక క్వార్టర్, అంటే 6 నెలలు కనుక వరుసగా జీడిపి గ్రోత్ కనుక నెగిటివ్ కనుక ఉంటే దీన్ని రిసెషన్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం రిసెషన్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇప్పుడు దాదాపు 6 నెలల నుంచి వెళ్ళి మైనస్లోకి ఎంటర్ అయింది జీడిపి గ్రోత్, దాన్ని రిసెషన్ అంటాం. సో ఈ రిసెషన్లోకి ఎంటర్ అయింది, ఇక్కడికి వచ్చింది అనుకోండి. తర్వాత అది ఏం కావాలి? రికవరీ కావాలి. అయితే ఇది ఇప్పుడు ఇక్కడ పక్కకు పెట్టండి. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము?
ఒక సైకిల్ కనుక తీసుకుంటే ఫస్ట్ బిజినెస్లో మనకేంటి ఇక్కడ కౌంటర్ ఉంది, ప్రో సైకిల్ ఉంది. లాట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ గవర్నమెంట్ ఇప్పుడు వెళ్ళాల్సింది కౌంటర్ సైకిల్లో వెళ్ళాలని చెప్తుంది రాదర్ దాన్ ప్రో సైకిల్. బట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రో సైకిల్లో వెళ్తుంది. ప్రో సైకిల్ అంటే ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ స్లో డౌన్లో వెళ్తుంది. ఈ స్లో డౌన్కి ఊతం అందించేలాగా మళ్ళీ కొత్త పాలసీలు తీసుకురావడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇంకా స్లో డౌన్ అవుతుంది. ఎందుకు స్లో డౌన్ అవుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఒక మార్కెట్లో ఒక ఫోనో లేకపోతే ఒక టీవీయో ఉన్నదనుకోండి. ఇప్పుడు దానికి డిమాండ్ లేదు, లెస్ డిమాండ్. ఇప్పుడు ఈ లెస్ డిమాండ్ ఉండడం వల్ల ఏమవుతుంది, డిమాండ్ తక్కువ ఉంటే ఏమవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ అవుతుంది. అంతే కదా, మ్యానుఫ్యాక్చర్ తక్కువ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ అవుతే దానివల్ల ఏమవుతుంది, లేదా ప్రొడక్షన్ తగ్గిపోతుంది అనుకోండి, లెస్ ప్రొడక్షన్ లెస్. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు కంపెనీలో ప్రొడక్షన్ చేయట్లేదు, ఎవరు కొనట్లేదు, వాడు తయారు చేయకపోతే ఏమవుతుంది, అందులో ఉన్న జాబ్ అందరినీ కూడా తీసేయడం జరుగుతుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది, జాబ్ లాస్ ఎక్కువవుతుంది. తర్వాత ఈ జాబ్ లాస్ ఉండడం వల్ల జనాలకు ఎవరికి ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఏమవుతుంది, పాకెట్లో డబ్బులు ఉండవు, నో మనీ. వాళ్ళ పాకెట్లో డబ్బులు లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు టీవీయో ఫోనో ఏదో కొనాలనుకుంటున్నారు, అది కొనలేరు. కొనకపోతే ఏమవుతుంది, మళ్ళీ డిమాండ్ తగ్గిపోతుంది. దానికి డిమాండ్ తగ్గిపోతే మళ్ళీ ప్రొడక్షన్ తగ్గిపోతే జాబ్ తగ్గిపోతుంది. దిస్ ఈజ్ కంప్లీట్ సైకిల్. ఈ సైకిల్ ఏదైతే ఉందో, ఓకే, లైక్ దిస్ ఇట్ ఈస్ రీఇన్ఫోర్సింగ్ దెమ్సెల్వ్స్, ఒకదానికొకటి ముడిపెట్టుకొని ఉన్నాయి. సో దీన్ని మనం ఏమంటున్నాం, ఈ సర్టెన్ పారామీటర్స్ లేకపోతే సర్టెన్ ఫీచర్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ముడిపెట్టుకొని ఉండే దాన్ని ఏమంటున్నాం అంటే విషియస్ సైకిల్ అంటాం. విషియస్ సైకిల్. ఓకే, దాని తర్వాత ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏది తక్కువైపోయింది, మనీ తక్కువ అవడం వల్ల లేదా ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల డిమాండ్ తగ్గిపోవడం వల్ల ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఇది ప్రాబ్లం. ఓకే, అయితే ఇప్పుడు సపోజ్ మనకు ఎకానమీలో మేజర్ 3 పిల్లర్స్ ఏంటి అంటే, ఒకటి హౌస్ హోల్డ్స్, సెకండ్ వన్ ఈస్ కంపెనీస్, థర్డ్ వన్ ఈస్ గవర్నమెంట్. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది, దీనికి కౌంటర్ కర్వ్ ఏదైతే ఉందో, అంటే దీనికి వ్యతిరేక దిశలో పనిచేస్తే తప్ప మనం ఎకానమీని మళ్ళీ నిలబెట్టలేం. కాకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది, దీన్ని తగ్గిస్తుంది. ఉన్న పథకాల వల్ల ఏమవుతుంది, ఇది తగ్గిపోతుంది. దీనికి మనం ఏం చేయాలి, ఆపోజిట్ రియాక్షన్లో పనిచేయాలి. దట్ ఈస్ కౌంటర్ సైకిల్ అంటారు. బట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రో సైకిల్ ఉన్నదానికి మళ్ళీ అదే అలాంటి పథకాలు పెట్టడం వల్ల ఎకానమీ తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు సపోజ్ హౌస్ హోల్డ్స్ ఉన్నారు, అంటే ఇండివిజువల్ మనం అందరం అనుకోండి. మనం అందరం కనుక హౌస్ హోల్డ్స్ కనుక తీసుకుంటే మనకు అసలే సాలరీలు సరిగ్గా రావట్లేదు, సగం సాలరీలు ఇస్తున్నారు, మన జేబులో పాకెట్లో డబ్బులు లేవు, సగమే డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కువ రిస్క్ చేయడానికి ట్రై చేయం, ఎక్కువ ప్రాపర్టీస్ లేకపోతే ఎక్కువ గూడ్స్ సర్వీస్ చేయడానికి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎక్కువ కొనకపోతే ఏమవుతుంది, మీకు ఇంతకుముందే చెప్పాను, డిమాండ్ తగ్గిపోతే మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోతే జాబ్ లాస్ అవుతుంది. జాబ్ లాస్ తక్కువ అయితే మళ్ళీ పాకెట్లో ఎక్కువ మంది జనాల దగ్గర డబ్బులు ఉండవు. ఓకే, ఇది హౌస్ హోల్డ్స్, దీనివల్ల వచ్చే ప్రాబ్లం. తర్వాత కంపెనీస్ తీసుకోండి. ప్రైవేట్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో, దే ఆర్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, రిస్క్ చేయడానికి భయపడుతున్నారు. ఇప్పుడు అనవసరంగా కొన్ని తయారు చేస్తాం అనుకోండి, ఎక్కువ ప్రొడక్ట్స్ తయారు చేస్తే ఏమవుతుంది, గూడ్స్, దానివల్ల ఎవరు కొనకపోతే ఎవరికి లాసు, కంపెనీ ఓనర్కే లాస్. సో అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చెప్పలేమని చెప్పేసి ఎక్కువ ప్రొడక్షన్ చేయకపోవడం వల్ల సేమ్ అదే ప్రాబ్లం మళ్ళీ. ఓకే, తర్వాత జాబ్ లాస్ అవుతుంది, నో మనీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్న ఛాన్స్ ఎవరి దగ్గర ఉన్నది, ఓన్లీ గవర్నమెంట్ దగ్గరనే ఉంది. గవర్నమెంట్ ఏం చేయాలి, కౌంటర్ సైకిల్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒకటి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ట్యాక్స్ రేట్ తగ్గియాలి, ట్యాక్స్ స్లాబ్ రెడ్యూస్ అంటే తగ్గియాలి. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్
ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎకానమీలో సర్క్యులేట్ అవ్వాలి, మనీ సర్క్యులేట్ అవ్వాలి. అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇంతకుముందు ట్యాక్స్ 30% ఉందనుకోండి. నేను 100 రూపాయలు సంపాదిస్తే అందులో 30% ట్యాక్స్ వెళ్తే నాకు మిగిలేది ఎంత? 70 రూపీస్. ఈ 70 రూపీస్ తోటి నేను ఏదైనా కొనాలి అంటే కొంచెం నాకు భయం ఉండేది. ఇప్పుడు ఎందుకు? ఫ్యూచర్లో రేట్లు పెరగచ్చు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చు, అసలే లాక్డౌన్ ఉంది. అందుకే ఈ మార్కెట్లోకి డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు, ఈ 70 రూపీస్ వల్ల. తర్వాత దానివల్ల ఏమవుతుంది? మార్కెట్లో మనీ సర్క్యులేట్ అవ్వకపోవడం వల్ల ప్రొడక్షన్ డిమాండ్ ఉండట్లేదు. డిమాండ్ ఉండకపోతే సప్లై మన మ్యానుఫ్యాక్చరింగ్ కావట్లేదు, ప్రొడక్షన్ ఉండట్లేదు. ప్రొడక్షన్ లేకపోవడం వల్ల జాబ్ లాస్ అవుతుంది. సో ఇవన్నీ మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, అయితే నేను ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? సపోజ్ ఎగ్జాంపుల్ కౌంటర్ సైకిల్ కనుక తీసుకుంటే, కౌంటర్ సైకిల్లో 10% స్లాబ్ రేట్ పెట్టింది అనుకోండి. అప్పుడు నా దగ్గర 90 రూపీస్ మిగిలిపోయింది. 90 రూపీస్లో 70 రూపీస్ నేను సేవ్ చేసుకొని 20 రూపీస్ నేను మార్కెట్లో కనుక ఏదైనా కొనడానికి వెళ్తే ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ వల్ల ఏమవుతుంది? ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ వల్ల ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతే ఆటోమేటిక్గా పాకెట్లో మనీ ఉంటుంది. తర్వాత మళ్ళీ డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పుంజుకునే ఛాన్స్ ఉంది, ఉత్పత్తి పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇది మనకు ఎక్కువ చేయాల్సిన పద్ధతి. ఓకే, సో ఇది జీడిపికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఈ జీడిపి ఏం చేయాలి అంటే మెయిన్గా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచాలి. ఎక్స్పెండిచర్ పెంచితేనే అప్పుడు మనకి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది, జాబ్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయి. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎక్స్పెండిచర్ తగ్గిస్తుంది. ఎక్స్పెండిచర్ తగ్గించడం వల్ల మనకే లాస్. ఓకే, సో అది మేజర్గా చూసుకోవాల్సింది. మీరు రిపోర్ట్ కనుక తీసుకుంటే G20 కంట్రీస్ కనుక తీసుకుంటే, G20 కంట్రీస్ మొత్తంలో కూడా ఇన్ని దేశాలలో ఫస్ట్ నెగిటివ్ గ్రోత్, టాప్ 1 నెగిటివ్ గ్రోత్ జీడిపి ఏదైతే ఉందో అది ఇండియా. ఓకే, సో ఇండియాలో నెగిటివ్ గ్రోత్ ఉంది జీడిపి, ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.